నమస్తే, నా పేరు హేమ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక రాయచూరు జిల్లా సింధనూరులో ఘనంగా ప్రారంభమైన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. అమరావతి రాజధానిపై చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపట్టిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పార్లమెంట్లో రేణుకా చౌదరి మాటలను టీడీపీ ఎంపీలు ఖండించకపోవడంపై మండిపాటు. నగరంలో పలు దేవాలయాల వద్ద వైసీపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజలు. తిరుమలను అపవిత్రం చేస్తున్న టీటీడీ చైర్మన్ను తొలగించాలని డిమాండ్. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో 200 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ. మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ఘనంగా ప్రారంభమైంది. హౌసల్లి క్యాంప్లో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు హెచ్డి కుమారస్వామి, సంజయ్ సేత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో బసవేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్ అనంతరం నూతన హాస్టల్ భవనాన్ని మరియు డాక్టర్ రాధాకృష్ణ కళాధామం ఓపెన్ ఆడిటోరియాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, కర్ణాటక మంత్రులు శరణ్ ప్రకాష్ పాటిల్, శివరాజ్ తంగడగి, ఎన్ఎస్ బోసురాజు మరియు స్థానిక ఎమ్మెల్యే హంపనగౌడ్ బాదర్లి పాల్గొన్నారు. తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున హాజరైన ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ విద్యాభివృద్ధికి సైనిక్ స్కూల్ ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మార్చులుగా ఇక్కడ రాలేదు. ఒక భారతీయుడిగా నేను మీ ముందల నుంచుంటున్నాను. ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇక్కడ ఎంతమంది మీ పిల్లలు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? ఒకసారి చేతుల పైకి ఎత్తండి. ఐఏఎస్, ఐపీఎస్ మీ పిల్లలు అవ్వాలంటే చేతుల పైకి ఎత్తండి. ఇంజనీర్ అవ్వాలంటే, రాజకీయ నాయకురాలు అవ్వాలంటే చాలా తక్కువ ఉన్నారు. కానీ నాకు ప్రధానమైన ప్రశ్న నేను అడగాల్సింది, ఇక్కడ ఎంతమంది మన పిల్లలు సైనికులు అవ్వాలనుకుంటున్నాం? ఈరోజు మనందరం ఇక్కడ నుంచి మాట్లాడుకోగలుగుతున్నామంటే, ఇక్కడ నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం మన బార్డర్ దగ్గర సైనికులు మన కోసం పోరాడుతున్నారు. మనందరం చూసాం, ఉగ్రవాదులు పేలగాంకి వచ్చి 26 మంది అమాయకులు భారతీయుల్ని ఆనాడు చంపేస్తాం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించి పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్తాం జరిగింది. ఆ యుద్ధంలో మన అనేక మంది సైనికులు మనం పోగొట్టుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుని కూడా మేము పోగొట్టుకుంటాం జరిగింది. మురళీ నాయక్ మా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ కుటుంబానికి ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్. కానీ చిన్నప్పటి నుంచి మురళీ నాయక్ భారతదేశ సైన్యంలో పనిచేయాలన్న కోరిక ఉండిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు, నాయక్ నీకు ఏమైనా అవుతే మా పరిస్థితి ఏంటి, మాకు అండగా ఎవరు నిలబడతారని అడుగుతాం జరిగింది. ఆనాడు మురళీ నాయక్ ఒకటే చెప్పాడు, భారతదేశం కోసం నా ప్రాణం పోతే మొత్తం భారతదేశం నాకు అండగా నిలబడుతుందని. ఏపీ రాజధాని అమరావతికి ఒక వైసీపీ మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలిచాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్ ఆమోదం పొందడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. లోక్సభ, రాజ్యసభల్లోని 50 పార్టీలు మద్దతు తెలిపినా వైసీపీ ఎంపీలు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించి వాకౌట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ బిల్కు రాష్ట్రపతి ఆమోదం
ఆమోదం లభిస్తే అమరావతికి పూర్తి స్థాయి రక్షణ లభిస్తుందని, భవిష్యత్తులో ఎవరూ దీనిని మార్చలేరని ధీమా వ్యక్తం చేశారు. సహకరించిన ప్రధాని మోదీ, అమిత్ షా సహా అన్ని పార్టీల నేతలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ధైర్యం చేశారు. దేశమంతా ఒక దారి అయితే వీళ్ళది ఇంకొక దారి అయ్యే పరిస్థితి వచ్చింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం త్వరలో వస్తే చట్టంగా మారుతుంది. అక్కడి నుంచి అమలులోకి వస్తుంది. మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్ని విధాలా సహకరించారు. సహకరించడమే కాదు, ముందుండి దీనికి చట్టబద్ధత ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఈరోజు చట్టబద్ధత ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత అమిత్ షా గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే డిపార్ట్మెంట్ అయిందే, ఆయనే దీన్ని ఇనిషియేట్ చేసి ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి పంపించారు. పార్లమెంట్లో ఉండే అన్ని రాజకీయ పార్టీల ఎంపీల్ని, పార్టీల్ని అభినందిస్తున్నాం. లోకసభ స్పీకర్ని అభినందిస్తున్నాం. రాజ్యసభ చైర్మన్ అభినందిస్తున్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 5 కోట్ల ప్రజల తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అమరావతిపై చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వికేంద్రీకరణను 3 ముక్కలాట అని గతంలో ఎగతాళి చేసిన వారు ఇప్పుడు అమరావతిని పూనకం వచ్చినట్లు రీస్టార్ట్ చేశారని విమర్శించారు. రాజధాని నిర్మాణ ఖర్చు ప్రజల మీద భారం కాకూడదన్నదే వైఎస్ జగన్ ఆలోచన అని, అందుకే గతంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిని ఆకాంక్షించామని గుర్తు చేశారు. పార్లమెంట్ సాక్షిగా రేణుకా చౌదరి అమరావతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ ఎంపీలు ఖండించకపోగా లోకేష్ చప్పట్లు కొట్టడం సిగ్గుచేటన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు కనీసం సొంత ఇల్లు కూడా కట్టుకోలేదని, కానీ జగన్ తన ఇల్లు మరియు పార్టీ కార్యాలయాన్ని ఇక్కడే నిర్మించుకున్నారని సజ్జల స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంపై చంద్రబాబు మోయలేని భారం మోపారని ఆయన ధ్వజమెత్తారు. కాసేపు నేల మీద నిలబడి ఆలోచిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తే, నువ్వు ప్రజలను మోసం పెడుతున్నావు, మోసం చేస్తున్నావు, మభ్య పెడుతున్నావు, లెట్ us టాక్ అబౌట్ ది ఫ్యాక్ట్స్, రియాలిటీస్. మరి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏవంటే వాటిని అస్సలు ప్రస్తావించకుండా ఒక హోరు క్రియేట్ చేసి ఒక మాస్ మెస్మరిజం లాగా ఏదో చేసే ప్రయత్నం గత వారం రోజులుగా జరుగుతుంది. అమరావతికి చట్టబద్ధత, దాని లోతుకు ఎందుకంటే అదే ఒక సబ్జెక్టు. బట్ ఆయన గంటన్నర మాట్లాడిన దాంట్లో కూడా కొంత వేశాడు. చట్టబద్ధత అసలు పార్లమెంట్ కూడా లేదంట, అసెంబ్లీకి లేదంట. ఇదే దానికి ముందే ఆధారాలతో సహా చూపించాం. కేంద్ర ప్రభుత్వం అది రాష్ట్రానికి సంబంధించిన అంశం, మాకు సంబంధం లేని వ్యవహారం అని హైకోర్టులోనే అఫిడవిట్ వేసిన విషయం చూపించాం. అయినా సరే ఆయన చేస్తున్నాడు, చేశాడు. మరి ఇన్నాళ్ళు చట్టబద్ధత లేనట్టు అనే క్వశ్చన్ వస్తుంది. పోనీ ఇది చట్టబద్ధత సంబంధించినంత వరకు ఈరోజు నువ్వు చట్టం చేస్తే రేపు మళ్ళీ దాన్ని సవరించే అవకాశం లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు చూడు సవరిస్తున్నాడు మళ్ళీ అని ఆయన మీద పడి ఏడుపులు. కానీ నిజంగా అది ఎవరికైనా ఆ డౌట్ వచ్చేది, ఇంకా శాశ్వతం ఇదంటే ఏది శాశ్వతం కాదనేది అందరికి తెలిసిందే.
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహగిరిపై వెలిసిన శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా నేడు అత్యంత ఆసక్తికరమైన అంగుళీయక అన్వేషణ ఉత్సవం కనువిందుగా జరిగింది. భక్తికి వినోదాన్ని జోడించి స్వామివారు చేసిన అల్లరి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. కళ్యాణ సమయంలో అమ్మవారి బంగారు ఉంగరం పోయిందనే నెపంతో ఈ సరదా ఉత్సవాన్ని నిర్వహించడం ఇక్కడి అనాది ఆచారం. ఉంగరం లేదన్న కోపంతో అమ్మవారు తలుపులు మూసివేయడంతో స్వామివారు మహారాజు అలంకారంలో తన పరివారంతో కలిసి అన్వేషణకు బయలుదేరారు. ఈ క్రమంలో దేవస్థానం ఈవో జె వెంకట్రావు దంపతులు, ఏఈఓలు, పోలీసులు మరియు భక్తులను స్వామివారి పరివారం బందీలుగా పట్టుకొని విచారించడం విశేషం. ఉంగరం ఎక్కడుందో చెప్పాలంటూ వారిని ఆట పట్టించిన తీరు ఉత్కంఠ రేపింది. చివరకు స్వామివారి పట్టు పితంబరాల్లోనే ఉంగరం లభించడంతో భక్తులు హర్షధ్వానాలు చేశారు. ఈవో జె వెంకట్రావు ఆధ్వర్యంలో అర్చక బృందం పర్యవేక్షణలో అత్యంత శాస్త్రోక్తంగా సాగిన ఈ వినోదోత్సవం అనంతరం స్వామి అమ్మవార్ల సంవాద సేవతో మంగళప్రదంగా ముగిసింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు సింహగిరిపై సాగిన అప్పన్న లీలలను దర్శించుకొని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఇంతమంది అన్నప్పుడు ప్రూఫ్ ఉండడం అది కాదు కదా. ఇవన్నీ చెప్తున్నారు కదా, ఎలా కావాలి? 10 మంది చెప్తే నిజమైపోతుందా? దర్శనానికి వచ్చి వాళ్ళు దొంగ అయిపోతారా? ఎవరు నమ్మగలం చెప్పండి. సరే మరి దొంగ నాకు ప్రూఫ్ అవ్వండి. దొంగ అవ్వక ముందు ఒక పద్ధతికి ఒక ఫ్యామిలీ వచ్చి దర్శనంకి వస్తే దొంగని ఎలా రుజువు చేస్తారా? చూపించండి సార్, జడ్జి గారు దొంగని ముద్రేస్తారా? ఇదేనా మాకు భగవంతుడు వస్తారు. దొంగలు కూడా నేను పొద్దున 300 రూపాయలు టికెట్ తీసుకున్నాను. నా టోకెన్ ఉంది, టోకెన్ టైం ఉంది. ఇలా కెమెరాలు ఆడుతున్న తిరుమల పవిత్రత విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డ్ జిల్లా పరిషత్ జంక్షన్ కృష్ణా మందిర్ వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి. పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పర్యవేక్షణలో వార్డు అధ్యక్షులు పీతలవాసు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. తిరుమల పవిత్రతను కాపాడాలని, టీటీడీ చైర్మన్ పదవి నుండి బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని పీతలవాసు స్టేట్ యూత్ సెక్రటరీ కనకాల ఈశ్వర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ బేవరా మహేష్, జిల్లా యువజన విభాగం జనరల్ సెక్రటరీ గుమ్మడి చంద్రమౌళి, జిల్లా ఎస్సీసెల్ సీనియర్ నాయకులు అరుగుల రాజ్ కుమార్, సౌత్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ బొండాడ వెంకట్రావుతో పాటు వార్డు స్థాయి వివిధ విభాగాల ప్రతినిధులు, సోషల్ మీడియా సెక్రటరీలు, మహిళా విభాగం నాయకురాలు మేడిశెట్టి రూప మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 29వ వార్డు జిల్లా పరిషత్ కృష్ణ మందిర్ వద్ద బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ చైర్మన్గా తొలగించాలని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మా వార్డు ముఖ్య నాయకులందరూ ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్నారు. అలాగే ఆ రోజు అసంఘిక వీడియోలు, అనైతిక వీడియోలు ఒక మహిళతో ఈ టీటీడీ చైర్మన్ బయటపడి ఈరోజు టీటీడీ చరిత్రను మసకపరిచాడు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు వెంటనే తొలగించకుండా ఆవిడ మాటలు కూడా పక్కదో పెట్టి ఈరోజు ఒక చరిత్రహీనుడిని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈరోజు ఆయన తొలగించకపోతే ఈ ఉద్యమాన్ని చాలా తీవ్రం చేస్తాం. అలాగే ఆ మహిళ ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడికి తన గోడంతా చెప్పుకుంది లెటర్ల రూపంలో. 30 సంవత్సరాల నుంచి నాకు అతని సంబంధం ఉంది, నన్ను శారీరకంగా వాడుకున్నాడు, నా కొడుక్కి హెల్త్ బాగోపోతే 30 లక్షలు ఇస్తానని చెప్పి పాపం ఒక లెటర్ రూపంలో ఇచ్చినా సరే ఆ లెటర్ను కూడా పక్కదో పెట్టించి ఆ వీడియోలు ఫేక్ అని చెప్పి ఈరోజు ప్రపంచంలోనే తిరుపతి దేవస్థానం అంటే ఎంతో చరిత్ర కలిగింది. అలాంటి చరిత్ర ఉన్న దానికి మసకపరిచి ఈరోజు చరిత్రహీనుగా తయారవుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దరిద్రమైన పరిపాలన విధానం, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేస్తున్నటువంటి అరాచక కార్యక్రమాలు చాలా ఇదిగా ఉన్నాయి. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని మా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో జరిగినట్టు వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో కూడా 6 వ్యక్తులు చనిపోవడం, ఒక మహిళతో అసాంఘికంగా ఆయన ప్రవర్తించే తీరు మాత్రం
అలాగే తిరుపతి దేవస్థానాన్ని ప్రతిష్టనే దెబ్బతీసే విధంగా ఈయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ఇదిగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం తెలపడంపై జీవీఎంసీ 44వ వార్డులో కూటమి నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు కోయిలాడ వెంకటేష్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతిని రాజధానిగా సుస్థిరం చేయడంలో కీలక పాత్ర పోషించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మరియు ఇతర కూటమి నేతలకు వెంకటేష్ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబల్ ఇంజిన్ సర్కార్గా ముందుకు సాగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేడు కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ బంగారు బాటలో పయనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ గారు చెప్పడం చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే అమరావతి డెవలప్ అవ్వాలి అని బాధపడే వ్యక్తి అతనే. అమరావతి డెవలప్ అవ్వకూడదు, ఆంధ్ర ప్రజలు ఇబ్బందులు పడాలి అనే జగన్ నాటకాలన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా జగన్కి 11 సీట్లు కాకుండా 3 సీట్లు ఇవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోని, మన పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాలు, అలాగే నారా లోకేష్ గారి ఆదేశాలతోని, భరత్ గారి ఆదేశాలతోని, విష్ణుకుమార్ ఆదేశాలతోని ఈరోజు 44వ వార్డులో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీలో పాల్గొన్న తెలుగుదేశం కార్యకర్తలకి, కూటమి నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఆంధ్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటున్నారని తెలియపరచుకుంటున్నాను. రాజకీయాల్లో హుందాతనం అంటే కేవలం మాటల్లోనే కాదు, నడవడికలోనే ఉంటుందని నిరూపించారు నారా లోకేష్. కర్ణాటకలోని సింధానూరులో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వేడుకలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అభిమానం కంటే సంప్రదాయం గొప్పదని, హోదా కంటే మర్యాద ముఖ్యమని లోకేష్ చాటి చెప్పిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. సింధానూరు వేదికపై నారా లోకేష్ కోసం నిర్వాహకులు ఎంతో ఇష్టంతో ఒక భారీ సోఫాను ఏర్పాటు చేశారు. అది చూస్తుంటేనే ఒక ప్రత్యేక రాజసం ఉట్టిపడేలా ఉంది. అయితే వేదికపైకి వచ్చిన లోకేష్ పక్కనే కేంద్ర మంత్రి కుమారస్వామి ఒక సాధారణ కుర్చీలో కూర్చొని ఉండటం గమనించారు. వయసులోనూ అనుభవంలోనూ పెద్దవారైన కుమారస్వామి సాదాసీదుగా కూర్చున్నప్పుడు తాను మాత్రం ప్రత్యేక సోఫాలో కూర్చోవడానికి లోకేష్ అహం అంగీకరించలేదు. నిర్వాహకులు ఎంత కోరినా చివరకు కుమారస్వామి స్వయంగా లేచి పట్టుబట్టి ఆ సోఫాలో కూర్చోమని అడిగినా లోకేష్ మాత్రం వినమ్రంగా నమస్కరిస్తూ ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. లోకేష్ పట్టుదల చూసిన నిర్వాహకులు చివరకు ఆ భారీ సోఫాను అక్కడి నుంచి తొలగించి ఆయన కోసం కూడా అందరిలాగే ఒక సాధారణ కుర్చీని వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలంటే ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడును తక్షణమే ఆ పదవి నుండి తొలగించాలని విశాఖలో వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు 49వ వార్డులోని వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడుకు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఒక మహిళను బిఆర్ నాయుడు మోసం చేశారని, ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వవద్దని సదరు మహిళ ముందే లేఖ రాసినా చంద్రబాబు పట్టించుకోలేదని నేతలు మండిపడ్డారు. వివాదాస్పద వీడియోలు, ఫోటోలు బయటపడిన తర్వాత కూడా ఆయన్ని చైర్మన్ పదవిలో కొనసాగించడం కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న సాక్షిగా బిఆర్ నాయుడును తొలగించే వరకు తమ పోరాటం ఆపుబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కటుమురి సతీష్, మాజీ కార్పొరేటర్ అల్లు శంకర్రావుతో పాటు నియోజకవర్గ పరిశీలకులు, వార్డు అధ్యక్షులు మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చేస్తే టీవీ5లో దాన్ని పెద్దగా చిత్రీకరించి వాళ్ళ జీవితాలు నాశనం చేసే పరిస్థితి టీవీ5 ఉంది. అదే టీవీ5 ఆయన చేసేటువంటి రాష్ట్రానికి సంబంధించిన దురాగతాలకు సంబంధించిన విషయాల్ని వెలుగులోకి వచ్చినా సరే ఈ రోజు వరకు కూడా నిమ్మకు నీరెత్తగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ పదవి నుంచి కూడా తొలగించుకుంటూ ఉండడం చాలా దుర్మార్గం. ఇది ఇవాళ టీటీడీ చైర్మన్గా మీరు నియమించడం, ఆయన్ని తొలగించకపోవడంలో మీ ఇద్దరిలో ఉన్న ఆంతర్యం ఏంటనేది ఇవాళ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇవాళ బిఆర్ నాయుడు బ్లూ ఫిల్మ్లు నడుపుకుంటూ ఈరోజు పైకి వచ్చిన వ్యక్తిని ఇవాళ టీటీడీ చైర్మన్, పవిత్రమైన టీటీడీ చైర్మన్ సాక్షాత్తు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి అలాంటి దైవ క్షేత్రంలో ఇవాళ బిఆర్ నాయుడిని పెట్టడం, మీరు ఎదుర్కొన్న లాలు చేయంటో తెలియట్లేదు.
విశాఖలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ఐబీపీ సెంచురియన్ క్లబ్లో ఎన్నో అవకతవకాలు జరుగుతున్నాయని వాటిని ప్రశ్నించినందుకు తనను ఐబీపీ సెంచురియన్ క్లబ్ నుండి సభ్యత్వం నుండి తొలగించారని క్లబ్ పూర్వపు సభ్యుడు కాకర్లపూడి శివాజీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇదే విషయంపై విశాఖ పోలీస్ కమిషనర్కు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఎన్ఫోర్స్ డైరెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు క్లబ్లో ఉన్న సభ్యులతో ప్రాణహాని ఉందని అన్నారు. తక్షణం తనకు రక్షణ కల్పించాలని, సెంచురీ క్లబ్ అవకతవకలపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీని గురించి అందరూ మీరు పట్టించుకొని కొంచెం ఎలా అయినా సరే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీస్ ఏమైనా చేయించి దీని మీద క్లియర్గా క్లారిఫికేషన్ ఇప్పిస్తారని చెప్పి ఆశ మీద నేను ట్రై చేస్తున్నాను సార్. నేను సింగిల్గా ఫైట్ చేయలేక నాకు పోలీస్ స్టేషన్స్కి వెళ్తే కేసులు తీసుకోక ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చింది సార్. ఇవాళ అక్కడ చిన్న గ్యాంబ్లింగ్ మాఫియా రన్ అవుతుంది సార్. గ్యాంబ్లర్స్ అందరూ అక్కడ ఉండి వాళ్ళు మనుషుల్ని ఏదైనా చేయగలరు. మాఫియా అంటే అది 2 మర్డర్లో ఒక మహాభంగం అయితేనే మాఫియా అయినట్టు కాదు సార్. అవక ముందు ఆపటమే ఇది కదా. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేలా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 200 కుట్టు మిషన్లు ఈ సందర్భంగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు. మహిళా అభివృద్ధి కోసం నిరంతరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళలకు అండగా నిలిచిన వైజాగ్ సీపోర్ట్ ప్రతినిధులు రాంబాబు, గణేష్లను ఎమ్మెల్యే సాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి, మా మహిళలకి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఇలా పోర్టు వాళ్ళు అడిగితే పోర్టు వాళ్ళు, అలాగే ఏఎన్ఎంఎస్ వాళ్ళు, అలాగే వీజీసీపీ వాళ్ళు అయితే నియోజకవర్గంలో ఎక్కడ ఏ స్కూల్ కానీ ఎక్కడ ఏ కమ్యూనిటీ హాల్ ఉన్నా కూడా పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. అలాగే అతి త్వరలోనే వీసీఎఫ్టీఎల్ కూడా వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీతో మహిళా సాధికారత సాధించాలి. మహిళలు ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ఆ దేశం కూడా అభివృద్ధి జరిగినట్లుగానే భావించి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ అందరి కోరిక ఒకటే, సామాజిక ఎదుగుదల ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఆ పిల్లలు బాగా చదువుకొని ఆ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బలపడి ఆర్థికంగా ఎదిగోలు చాలా హ్యాపీగా ఎక్కడైతే ఉంటుందో ఆ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధిలో సాధించినట్టుగా భావిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని ఆ పిల్లల్ని ఉన్నతంగా చదివించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్నారుల భవిష్యత్తుకు వ్యాక్సినేషన్ రక్షణ కవచమని మెడికవర్ హాస్పిటల్ చిల్డ్రన్స్ విభాగం నిపుణులు డాక్టర్ మౌనిక స్పష్టం చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పుట్టిన మొదటి రోజు నుంచి 5 ఏళ్ల వరకు షెడ్యూల్ ప్రకారం పోలియో, బీసీజీ, హైపటైటిస్ వంటి టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. చాలా మంది 5 ఏళ్ల తర్వాత టీకాలను విస్మరిస్తారని, అయితే 10 ఏళ్ల వయసులో ఇచ్చే బూస్టర్ డోసులు పిల్లల ఎదుగుదలకు అత్యంత అవసరమని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలో భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని డాక్టర్ మౌనిక ఈ సందర్భంగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడం అందరి బాధ్యత అని ఆమె గుర్తు చేశారు. సో వ్యాక్సిన్స్ అనేవి ఎప్పుడెప్పుడు ఇంపార్టెంట్, పుట్టినప్పుడు 0 డోస్ అప్పుడు వేయాలి. అలాగే 6 వీక్స్, 10 వీక్స్, 1 మంత్ తర్వాత మళ్ళీ 14 వీక్స్. సో 6, 10, 14 వీక్స్, ఆ తర్వాత 6వ నెల, ఆ తర్వాత మళ్ళీ 9వ నెల, మళ్ళీ సంవత్సరం పూర్తయ్యే టైంకి వేయాలి. సో సంవత్సరం లోపు ఇవి కవర్ చేయాల్సిన వ్యాక్సిన్స్. అలాగే సెకండ్ ఇయర్లో 15 మంత్స్ అప్పుడు ఒక వ్యాక్సిన్ ఉంటుంది. అలాగే 16 to 18 మంత్స్, సంవత్సరన్నర వయసు అప్పుడు ఒకటి, 2 ఇయర్స్ అప్పుడు. ఇంకా మళ్ళీ మధ్యలో 2 ఇయర్స్ తర్వాత అయితే ఇంకా వ్యాక్సిన్స్ ఉండవు. యూజువల్గా 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యే టైంకి ఇంకో డోస్ వ్యాక్సిన్ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ ఏంటంటే పుట్టినప్పుడు బీసీజీ, టీబీకి సంబంధించింది, హెపటైటిస్ బి, పోలియో డ్రాప్స్ వేస్తాం. అలాగే 6, 10, 14 వీక్స్ అప్పుడు సెట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇది డిపిటీ, హెపటైటిస్ ఇన్ఫ్లుయెన్జా ఉంటుంది, దాంతోపాటు హెపటైటిస్ బి, నిమోకోకల్ వ్యాక్సిన్, రోటా వైరస్ వ్యాక్సిన్, ఇవి 3 డోసులు ఇస్తారు. దాని తర్వాత 6 నెలలకి ఫ్లూ వ్యాక్సిన్, తర్వాత 7వ నెల టైంకి టైఫాయిడ్ వ్యాక్సిన్. ఫ్లూ వ్యాక్సిన్ 2 డోసులు ఉంటాయి.
అలాగే 9వ నెలలో MMR వ్యాక్సిన్ వేయించాలి. సంవత్సరం పూర్తయ్యే టైంకి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వేస్తాం. మళ్ళీ 15 నెలలప్పుడు వారిసెల్లా వ్యాక్సిన్, ఆ తర్వాత సంవత్సరంన్నరకి DPT బూస్టర్ డోస్ వేస్తాము. మళ్ళీ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యే టైంకి టైఫాయిడ్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేస్తాం. అలాగే 5 ఇయర్స్కి DPT బూస్టర్తో పాటు ఇప్పుడు MMR వారిసెల్లా కూడా వేయమని అడ్వైస్ చేస్తున్నారు. ఓకే, అలాగే 10వ సంవత్సరం అప్పుడు టెటనస్ వైరస్కి, డిప్తీరియా వైరస్కి కూడా మళ్ళీ ఒక డోస్ వ్యాక్సిన్ ఉంటుంది. ఇది కాకుండా అందరికీ కూడా ఇప్పుడు HPV వ్యాక్సిన్ అనేది వేయాలని రికమెండ్ చేస్తుంది. గవర్నమెంట్లో అవైలబిలిటీ లేకపోయినా సరే, ముఖ్యంగా ఆడపిల్లల్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడును వెంటనే ఆ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త వాస్పల్లి గణేష్ కుమార్ సారథ్యంలో 34వ వార్డు మాజీ కార్పొరేటర్ తోట పద్మావతి ఆధ్వర్యంలో వార్డులోని జెండా చెట్టు అమ్మవారి దేవాలయం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వాస్పల్లి గణేష్ కుమార్ మరియు తోట పద్మావతి మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల దేవస్థానం ప్రతిష్టను మసకబార్చే విధంగా వ్యవహరిస్తున్న బిఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు లండా రమణ, లింగం శ్రీను, తాతబ్బాయి, యాచలపు రాజు, దోడ అప్పారావు, నరసింగరావు, ఎలక్ట్రీషియన్ అప్పారావు, జ్యోతి, సత్యవతమ్మ, నాగమణి, రామలక్ష్మి, ఆశ, గాలి పార్వతి తదితరులు పాల్గొన్నారు. అది రివర్బరేట్ అవుతుంది అన్నమాట, చాంటింగ్స్ ఆఫ్ సుందరకాండాస్ తోటి. అలాంటి సనాతన ధర్మమైన ఆలయం, అలాంటి ఆలయానికి అపవిత్రమైన చైర్మన్ ఉండకూడదని చెప్పేసి మా వైఎస్ఆర్సీపీ డిమాండ్. రాసలీలలు, నువ్వు మిడ్ నైట్ మసాలాలు నడుపుకో, కానీ గతం గతహ. కానీ ఈరోజు మాత్రం నువ్వు టీటీడీ చైర్మన్ ఉండేటప్పుడు వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. టీటీడీ చైర్మన్గా ఉంటుండగా నువ్వు పరస్త్రీతో ఉండడం అది భక్తులకు నచ్చలేదు. భక్తులు చెప్పలేరు. వాళ్ళ యొక్క వాయిస్గా మేము వినిపించాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ మేము చెప్తాం, చంద్రబాబు నాయుడిని మీరు ఉన్నతమైన స్థానాన్ని ఎక్కించుకోండి. ఎందుకంటే మీ విధానం ఎప్పుడు కూడా క్విట్ ప్రోకో, నీకు ఇది నాకు అది, నన్ను అందరం ఎక్కించి నన్ను సీఎం చెయ్యు, నీకు టీటీడీ చైర్మన్ ఇస్తాను. సో ఇలాగ నువ్వేమో ఒప్పందాలు చేసుకుంటారు, అందుకే అతను తొలగించలేకపోతావు అన్నావు. కానీ అందుకంటే పెద్ద పదవి ఏదైనా ఉందంటే ఇవ్వండి, లేదంటే కాంట్రాక్ట్ 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వండి అతనికి, మేమేం మాట్లాడాం. కానీ ఆ పవిత్రమైన ప్లేస్లో మాత్రం అతను కూర్చోబెట్టద్దు. ఎవరైతే పాపాలు చేయకుండా నిరోధించడానికి భక్తులు తిరుపతి దేవస్థానానికి వస్తారో వాళ్ళే భక్తులుగా పిలువబడతారు. అలాంటిది చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారే ఆ పదవిలో ఉంటూ పాపాలు చేస్తూ, ముఖ్యంగా ఆయన యొక్క రాసక్రీడల్ని నెల రోజుల క్రితమే ఈ రాష్ట్రంలోని ప్రజలు, ఈ దేశంలోని ప్రజలందరూ కూడా వీడియోల రూపంలో చూడడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు నెల రోజులుగా గగ్గోలు పెడుతున్నారు. పవిత్రమైన పదవిలో ఉండే వ్యక్తులు ఎలాంటి పనులు చేయకూడదు, అలాంటి వారిని వెంటనే తొలగించాలని. అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు మాకు ఏదైనా పర్వాలేదు, మాకు వ్యక్తిగతంగా మా యొక్క ఏదైతే మీడియా అవసరాలను తీరుస్తున్నారో అలాంటి వ్యక్తి బిఆర్ నాయుడు కాబట్టి ఆయన్ని అదే పదవిలో మేము కొనసాగిస్తామని చెప్పి ప్రజలకు ఒక సంకేతాన్ని ఇవ్వడం ప్రజలు ఎవరో కూడా హర్షించడం లేదు. ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే అపవిత్ర పనులు చేసే వాళ్ళు మంచి పదవుల్లో ఉండకూడదనే నినాదం వైఎస్ఆర్సీపీది. మరి బిఆర్ నాయుడు గారు ఏం చేస్తారో అందరూ చూసాం. మరి ఆయన్ని తొలగించమని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం, కానీ ప్రభుత్వం అంటున్నట్టు పట్టి పట్టనట్టు ఉంది. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలాంటి రాసలీలలు కార్యక్రమాలు అయితే చాలా ఎక్కువైనాయి. మరి మనందరం చూస్తున్నాం మహిళలకు ఏ విధంగా వేధిస్తున్నారో. అసలు వ్యవస్థ పనిచేస్తుందో లేదో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా మానభంగాలు, హత్యలు, మరీ ముఖ్యంగా అంటే భయం లేకుండా మనుషుల్ని, పశువులను కోసేటట్టు కోసేస్తున్నారు. అంటే అంత దారుణంగా తయారైంది పోలీసు వ్యవస్థ మీద. అసలు అంటే భయం అనేది లేకుండా పోయింది. దయచేసి ఇవన్నీ తెలుసుకొని మరి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడే పెద్దల్ని టీటీడీ చైర్మన్గా తొలగించాలని కోరుకుంటున్నాం. మరి మొదటి నుంచి చూస్తున్నాం
మీరు వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి అంటున్నారు తప్ప అభివృద్ధి అనేది అయితే మాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మా వార్డులో ఉన్న ఒక కళ్యాణ మండపం మరి సుమారు 80% వరకు మేము కంప్లీట్ చేస్తాం. వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరొకసారి. కర్ణాటక రాయచూరు జిల్లా సింధనూరులో ఘనంగా ప్రారంభమైన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. అమరావతి రాజధానిపై చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుపట్టిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. పార్లమెంట్లో రేణుకా చౌదరి మాటలను టీడీపీ ఎంపీలు ఖండించకపోవడంపై మండిపాటు. నగరంలో పలు దేవాలయాల వద్ద వైసీపీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజలు. తిరుమలను అపవిత్రం చేస్తున్న టీటీడీ చైర్మన్ను తొలగించాలని డిమాండ్. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో 200 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ. మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.